90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే శ్రవణ్ సార్. నమస్తే సార్. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ ఈరోజు నేను మీతో ఇక్కడ కూర్చొని ఈ షోని హోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ డెఫినెట్లీ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. అండ్ ఎందుకంటే మన మెగాస్టార్ గారితో అండ్ యూ గాట్ దట్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్, మెప్పులు పొందారు, వారి దగ్గర మీరు కలవడం జరిగింది. అండ్ యాజ్ అ మోస్ట్ సక్సెస్ఫుల్ బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ మన శ్రవణ్ వారణాసి గారు, హీ హాస్ క్రియేటెడ్ హిస్టరీ ఇన్ హిజ్ ఓన్ స్టైల్. ఎందుకంటే నాట్ ఓన్లీ జస్ట్ ప్రొఫెషనలీ బట్ ఆల్సో పర్సనలీ. అంటే పర్సనల్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ వీడియోలో మన శ్రవణ్ గారు హీ హాస్ క్రియేటెడ్ అ కైండ్ ఆఫ్ ఒక సక్సెస్ఫుల్ పాత్ అనేది క్రియేట్ చేశారు. అది ఎందులో క్రియేట్ చేశారు అది కూడా చెప్తా. మనం ఈరోజు చేస్తున్న వీడియోకి ముఖ్యమైన కారణం అదే, దట్ హీ హ్యాస్ మింటెడ్ వెల్త్. హౌ, ఎలా? అందరూ కష్టపడతారు, అందరూ సాధిస్తారు, కానీ మీ విధానం అంటూ కాస్తంత డిఫరెంట్. ఆ డిఫరెంట్ ఏంటి మనం డీటెయిల్గా మన ప్రేక్షకులందరూ కూడా మీలాంటి యంగ్స్టర్స్ కానివ్వండి ఆర్ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, మీరు అందరికీ కూడా ఒక గ్రేట్ కైండ్ ఆఫ్ అ మోటివేషన్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మీ ఈ జర్నీలో మీరు చిన్న జాబ్తో మీరు స్టార్ట్ చేశారు, యాజ్ యూ టోల్డ్ మీ, లైక్ బెంగళూరులో. తర్వాత మీరు హైదరాబాద్ మైగ్రేట్ అయ్యారు, గాట్ మ్యారీడ్ అండ్ సెటిల్ అవుట్ విత్ ద ఫ్యామిలీ. సో ఇదంతా ప్రాసెస్లో మీకు తెలిసి మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, యాజ్ అ వెరీ గుడ్ డిసిప్లిన్డ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ లాగా మీరు ఇండియన్ గ్రోత్ స్టోరీని నమ్మారు. ఆ స్టోరీని మీరు నమ్మేసేసి మీరు పెట్టుబడి పెట్టారు యాజ్ అ మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా. అండ్ ఆ జర్నీ మా ప్రేక్షకులకు లెట్స్ స్టార్ట్ విత్ ది బిగినింగ్. అసలు ఎలా మీకు ఈ మైండ్లో థాట్ వచ్చింది అండ్ ఎలా మీరు స్టిక్ ఆన్ అయ్యారు? థాట్ వస్తే ఒక విషయం అయితే, స్టిక్ ఆన్ అయ్యి ఉండడం ఇంకొక పెద్ద విషయం. అది చాలామంది థాట్ వచ్చిన తర్వాత డిస్కంటిన్యూ చేస్తారు, కానీ మీరు ఈ రోజు వరకు కంటిన్యూ చేస్తున్నారు. అండ్ కెన్ యూ జస్ట్ బిలీవ్ దిస్, ఆయన దాదాపు ₹1 కోటి వరకు సంపాదించారు. ఎలా ఈ తక్కువ సమయంలో, స్టార్టింగ్ ఫ్రమ్ 2017? సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మీ ముందు కూర్చొని మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం, ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ఎందుకంటే మీరు ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు. గోల్డ్ గురించి కానీ, మార్కెట్స్ గురించి కానీ ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. అయితే మీరు అడిగినట్టు ఒక చిన్న జాబ్ నేను 2017లో మై శాలరీ వాజ్ అరౌండ్ 28,000తో నేను స్టార్ట్ చేశాను. బెంగళూరులో సినిటీ అనే కంపెనీలో వర్క్ చేశాను. దానికి ముందు నేను ఇన్ఫోసిస్లో 2016లో స్టార్ట్ అయ్యాను. బట్ ఇమ్మీడియట్లీ ఐ మూవ్ టు దిస్ కంపెనీ. సో 2017 ఉగాది తర్వాత ఆల్మోస్ట్ ఈ టైంలోనే నేను స్టార్ట్ చేశాను. ఏప్రిల్ ఆ టైంలో నేను జాబ్లో జాయిన్ అయ్యాను. ఇనీషియల్గా నాకేంటంటే, నేను చిన్నప్పటి నుంచి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని గట్టిగా నమ్మా. ఓకే. ఐ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే ఒక చిన్న పెట్టుబడి పెట్టినా సరే ఒక అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది నేను చిన్నప్పటి నుంచి, అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 19, 20, 21 ఐ యూస్ టు రీడ్ అనమాట. తర్వాత ఎప్పుడైతే నాకు జాబ్ వచ్చిందో, నేను ఎప్పుడు ఒకటి మైండ్లో పెట్టుకున్నా, నాకు ఎప్పుడైతే జాబ్ వస్తుందో దాంట్లో నేను మ్యాక్సిమం ఎంత సేవ్ చేసుకోగలిగితే అంత సేవ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అనేది నేను నమ్మాను అనమాట. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్ గారు. ఓకే. ఆయనది నేను బాగా చదివేవాడిని. ఆయన ఏం చెప్తారు, సింపుల్ ఫండా, డోంట్ సేవ్ యువర్ మనీ ఆఫ్టర్ యువర్ స్పెండింగ్. కరెక్ట్. ఫస్ట్ సేవ్ ఆర్ ఇన్వెస్ట్ యువర్ మనీ. ఎంతైతే ఇన్వెస్ట్ చేయగలవో ఆ మిగిలిన డబ్బులతో నువ్వు స్పెండ్ చేయి. ఇంపాసిబుల్ చాలా మందికి. అదే చెప్తున్నా, ఈ సింగిల్ స్టేట్మెంట్ చేంజ్డ్ మై లైఫ్ అండ్ విచ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఆల్సో. అలాగే నేను 28,000 వచ్చినప్పుడు 2017లో నేను ఆల్మోస్ట్ 22,000 ఐ యూస్ టు ఇన్వెస్ట్. దిస్ ఫిగర్ సౌండ్స్ రియల్లీ స్ట్రేంజ్. ఎందుకంటే 28,000 జీతము 22,000 అంటే ఐ యూస్ టు లివ్ ఫ్రూగల్ లైఫ్. ఎందుకంటే బెంగళూరు లాంటి సిటీలో అట్లా లివ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అది చాలా మంది ఏంటంటే డిసిప్లైన్తో చాలా కూడుకున్నది ఫ్రూగల్ లైఫ్. అంటే కొంతమంది అనుకుంటారు అనమాట, ఎందుకు ఇంత ఫ్రూగల్ లైఫ్ నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్పేసి అనుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బెంగళూరులో నేను మా ఆఫీస్కి వెళ్ళడానికి 17 రూపీస్, నేనుండే మహదేవ్పురా నుంచి కాడుబిసినల్లి అనే ప్రదేశానికి వెళ్ళాలి అంటే, మా ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే 17 రూపీస్ బస్ ఛార్జ్. యూ వోంట్ బిలీవ్, ఇక్కడ 2 స్టేషన్లు ఉండేవి, 2 స్టాప్లు ఉండేవి. ఇక్కడ నుంచి 17 రూపీస్, ఇక్కడ నుంచి 15 రూపీస్. నేను ఇటు నడుచుకుంటూ వచ్చి 15 రూపీస్ ఎక్కేవాడిని. ఓకే. ఏసీ బస్సు 40 రూపీస్. నేను ఏసీ బస్ ఎక్కి 3 సంవత్సరాలు అయింది. అంటే అప్ టు 2019-20 నేను ఏసీ బస్ కూడా ఎక్కలా. ఎందుకంటే ఏసీ బస్ 40 రూపీస్,
ఈ నార్మల్ బస్సు 15 రూపీస్ 17 రూపీస్ ఉండేది. చాలా డిఫరెన్స్. అలాంటి చిన్నవి అసలు క్యాబ్ అంటారా పక్కనే పెట్టేటాం. నేను క్యాబ్ ఎప్పుడు నా సొంత డబ్బులతో బుక్ కూడా చేసుకోవాలా. బికాస్ క్యాబ్ యూస్ టు బి 200-250 రూపీస్. అవును. అండ్ బయట తక్కువ తినేవాడిని. అలా 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 చిన్న ఫ్రూగల్ లైఫ్ నేను అనుభవిస్తూ, అప్పుడు ఇంకొకటి నా ఫ్రెండ్స్ పార్టీకి అడిగేవాళ్ళు. ఈ 22,000 నేను పెట్టుకోవడం వల్ల నాకు బ్యాక్ ఆఫ్ మైండ్లో ఎలా ఉండేది, 6,000 నా అకౌంట్లో ఉన్నాయి. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు తెలుసు కార్పొరేట్లో ఎప్పుడు శాలరీ వేసేస్తారు, ఇప్పుడు మార్చ్ ఉంటే మార్చ్ 30కే పడిపోతుంది శాలరీ. ఇమీడియట్గా నేను April 1st ఆర్ May 1st, ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ ఏ మంత్లో అయినా, జూన్ జూలై ఆగస్ట్ కానీ ఏ మంత్ ఫస్ట్ వచ్చినా 1st 2nd డేట్ల కల్లా నేను ఇన్వెస్ట్ చేసేసేవాడిని. అంటే నాకు మిగిలేదు ఎంత, 6,000, 5,000, 7,000. ఈ డబ్బులతో నేను మిగలాలి, ఈ డబ్బులతోనే నేను లివ్ అవ్వాలి అనుకునేవాడిని. ఇప్పుడు 5,000 అంటే ఎవడైనా పార్టీకి అడిగాడు అనుకో, పార్టీకి వెళ్తే వెంటనే అకౌంట్ చూసుకునేవాడిని, పే చేస్తే వెంటనే అకౌంట్, అరే నీ దగ్గర 4,000 ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండు, రిమైనింగ్ మంత్ అంతా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్. ఎప్పుడైతే నేను ఈ డిసిప్లైన్కి అలవాటు పడ్డానో, నేను ఇనీషియల్గా శాలరీ పడగానే అటు ఇన్వెస్ట్ చేసేసేవాడిని, ఈ 5,000 6,000తో నేను లివ్ చేసేవాడిని. సో అది ఎంతలాగా క్రియేట్ అయిందంటే, సరే ఇది చెప్పడం ఈజీ కదా, ఒక నెంబర్ చూపిస్తాను నేను. మై ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్టెడ్ ఇన్ 2017. అయితే వేరే ఫండ్స్లో చాలా ఫండ్స్లో పెట్టుకున్నాను, బట్ ఈ ఫండ్లో నేను చాలా లాంగ్గా ఇన్వెస్ట్ చేశాను. సో 5th October 2017, సో 6,000, 9th November, 5th December, January. అంటే నాకు ఏమైనా బోనస్ కానీ, నాకు వేరియబుల్ పే అనేది ఉంటుంది. ఆ వేరియబుల్ పే వస్తే 60,000 ఐ ఇన్వెస్టెడ్ కంప్లీట్గా. అండ్ అదే డే అంటే నాకు ఒక 1.5 lakhs వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఏం చేశాను, 1 year కష్టపడితే మనకి ఒక వేరియబుల్ పే, లేకపోతే నేను దాచుకున్నవి కూడా. ఇప్పుడు ఇంకొకటి, ఈ 5,000 దాచుకోగా ఒక 1,000 రూపాయలు, 1,500, 2,000 మిగులుతూ ఉంటాయి కదా, ఆ డబ్బులను కూడా కూడబెట్టుకొని ఐ యూస్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ వన్. సో 60,000, 70,000 అలాగా నేను 2000 అక్టోబర్, డిసెంబర్, అక్టోబర్, ఆల్మోస్ట్ నేను 2024 అంటే ఈ ఫండ్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లా. ఐ డోంట్ వాంట్ టు షో ద ఫండ్, బట్ ఐ వాజ్ అ కంటిన్యూస్ అప్ టు ఆగస్ట్ 2024 వరకు పెట్టాను. అండ్ ఇంకోటి అందులో నుంచి నేను 5,33,000 రీడీమ్ చేశాను, విత్డ్రా చేశాను. అండ్ అలాగే 9th June 1 lakh విత్డ్రా చేశాను. కన్సిస్టెంట్గా చేయటం వల్ల ఒక అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఈ ఫండ్ చూడండి, 8th April 2019 నుంచి పెట్టా. ఏప్రిల్, మే, ఎప్పుడైతే నా దగ్గర డబ్బులు ఉన్నాయో చూసుకోండి, 2019 నుంచి పెడుతూనే ఉన్నాను, ఈ ఫండ్లో పెడుతూనే ఉన్నాను. చాలామంది ఏంటంటే లైఫ్ని కాంప్లెక్స్ చేసుకుని అక్కడ పెట్టాలి, ఈ స్టాక్స్లో పెట్టాలి, క్రిప్టోలో పెట్టాలి అనుకుంటారు. బట్ ఐ ఇన్వెస్టెడ్ 5 lakhs ఇన్ దిస్ ఫండ్ విచ్ ఈస్ జనరేటెడ్ 14,58,000. సూపర్. అంటే ఆల్మోస్ట్ అసలు 23% ఇచ్చింది. అండ్ దట్ 2019 నుంచి 24 అంటే దాదాపు ఒక 6 years లో. వావ్. 6 years లో పెట్టిన 5.73 lakhs 3 times అయింది. ఎక్సలెంట్. సో డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన బ్రెయిన్ ని రీవైర్ చేయాలి. ఎలాగైతే ఒక ఎలక్ట్రిసిటీ ఉంటుంది, పిచ్చి లైన్లన్నీ ఉంటాయి అనమాట, తాళ్ళన్నీ ఉంటాయి. ఒక్క చిన్న లైన్ డిస్కనెక్ట్ అవుతే కరెంట్ ఎలాగైతే రాదో, మనం కూడా మన బ్రెయిన్ ని రీవైర్ చేసుకుంటూ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ పరంగా రీవైర్ చేసుకుంటూ ఉండాలి. ఎలాగైతే నాకు వారెన్ బఫెట్ గారి ఒక్క కోట్ ఎలాగైతే నా జీవితాన్ని మార్చేసిందో, మీరు ఫినాన్షియల్ డిసిప్లైన్ చేసుకుంటే మీరు కూడా అనుకున్న ఆర్థిక లక్ష్యాల్ని, ఫినాన్షియల్ ఫ్రీడమ్ని నాలాగా అనుభవించడానికి అర్హులవుతారు. సో మొత్తానికి ఇక్కడ తేలింది ఏంటంటే, శ్రవణ్ గారు ఏం చేశారంటే ఆయన డబ్బుకి పనప్ప చెప్పారు. మీరు డబ్బుని అసలు పడుకోనివ్వాల, ఏ నిమిషం కూడా. ఆయన పడుకోవాలి అంటే డబ్బుని పని అప్పు చెప్తేనే అప్పుడు ఆ డబ్బు ఇంకా డబ్బు తెచ్చి పెడుతుంది. సో దాట్ ఈ రోజు మీరు ఈ రిచ్ లైఫ్ ని మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే, దాదాపు ఐ థింక్ లాస్ట్ ఇయర్ September, October నేను మీ ఫండ్ చూసినప్పుడు దాదాపు 89 lakhs ఉండేది, 89 లక్షలు. ఇప్పుడు అది మార్కెట్ కరెక్షన్ లో 64 లక్షలు అయిపోయింది. బట్ అయినా కానీ మనిషి అసలు కదలట్లేదు, మెదలట్లేదు. హీ హాస్ గాట్ ద సాలిడ్ బిలీఫ్ అనమాట. ఇండియన్ గ్రోత్ స్టోరీ రాబోయే 30-40 సంవత్సరాల వరకు ఇలాగే ఉండబోతుంది. అండ్ ఈ గోల్డెన్ ఫేజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మీకు అసలు ఇవన్నీ కూడా ఎలా నేర్చుకున్నారు, ఎలా మీకు ఐడియా వచ్చిందని చెప్పేసి అందరూ అడుగుతారు. సో దానికి మీరు ఏం చెప్తారు? సార్, నా అడ్వాంటేజ్ చెప్పనా, నాకు నాలెడ్జ్ లేకపోవడమే నా అడ్వాంటేజ్. వావ్, సూపర్. ఎందుకంటే మనకి కోట్ ఉంది అనమాట, టూ మచ్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలిసిస్. వెరీ ట్రూ. ఐ బిలీవ్డ్ ఇన్ కన్సిస్టెన్సీ. ఓకే, నేను వేరే వాళ్ళు చెప్పింది
అంటే నాకు బాగా తెలిసిన ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పారనమాట. ఆయన చెప్పింది నేను చెప్పినట్టు ఫాలో అయ్యా. ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్, ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి. అయితే ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పారు. పాలను తోడేయాలి, పెరుగు చేయాలి. ఏం చేస్తాం? ఒక చిన్న పెరుగు పాలలో వేస్తే అది తెల్లారేకల్లా ఒక 8 hours 9 hours టైం ఇస్తే ఏమవుతుంది? పాలు కాస్త పెరుగు అవుతాయి. అంతే తప్ప నువ్వు ఇప్పుడు వేసేసి తర్వాత వెళ్ళి 1 గంట తర్వాత పెరుగైందా, 2 గంటల తర్వాత పెరుగైందా, 3 గంటల తర్వాత పెరుగైందా అని చూసావు అనుకో, చాలా బాగా చెప్పారు, అది ఎప్పటికీ పెరుగవ్వదు. సో గివ్ టైం. ఆ పేషెన్స్ లేదు జనాలకి, పేషెన్స్ లేదు, ఆ కమిట్మెంట్ లేదు, డిసిప్లిన్ లేదు. ఎప్పుడైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కడు సక్సెస్ అవుతాడు. ఎనీబడీ కెన్ ఎర్న్ క్రోర్ సంపాదించడం చాలా చాలా ఈజీ ఇఫ్ యూ హ్యావ్ అ డిసిప్లిన్. చెప్పడానికి ఇక్కడ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, బిఫోర్ వి వైండ్ అప్ దిస్ వీడియో, చెప్పడానికి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 2 అండి. మీరు ఐదర్ ఇండియా గ్రోత్ స్టోరీని నమ్మండి, లేదంటే మీరు ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి. ఇప్పుడు శ్రవణ్ గారు ఆయన సొంత ఎక్స్పెరిమెంట్స్తో ఇంత మంచిగా ఒక సాలిడ్ కైండ్ ఆఫ్ వెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నారు అంటే అది గ్రేట్ నమ్మకం వల్ల. సో నమ్మకంతో పాటు ఆయన చదువుకున్న చదువులు కానివ్వండి, ఆయన దగ్గర ఉన్న బేసిక్ నాలెడ్జ్ కానివ్వండి, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ కానివ్వండి, తప్పకుండా మీరు తీసుకునే ముందుకెళ్ళగలుగుతారు. భయపడకండి. అండ్ ఎప్పుడు రిస్క్ నుంచి దూరంగా వెళ్ళకూడదు. రిస్క్ని మీరు తోడుగా పెట్టుకొని ఖచ్చితంగా దానితో ఫ్రెండ్షిప్ చేసుకుంటే రిజల్ట్ ఎప్పుడు మీకు ఇలాగే ఉంటుంది. సో నమ్మండి ఇండియా గ్రోత్ స్టోరీని. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.